ఈరోజు మనం కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో మాట చదివాం. ఇందాక లేఖనాలు చదివేటప్పుడు ఏం చదివామంటే మొట్టమొదటి ఏముందంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అనే మాటను మనం పరిశీలన చేసాం. దేనితోనంటండి? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. లోక సంబంధమైన సంగతితో కాదు కానీ, ఏ సంగతి? లోకంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. మన చెవులకు చాలా సంబరాన్ని కలిగించే సంగతులు లోకంలో అనేకమైనవి ఉన్నాయి. ఏమండి? మన మనసుకు బాగా ఉల్లాసాన్ని కలిగించే సంగతులు లోక సంబంధమైనవి చాలా ఉంటాయి. మనల్ని పాపంలో పడవేసే సంగతులు చాలా ఉంటాయి. మనల్ని దేవునికి దూరం చేసే సంగతులు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక దివ్యమైన సంగతి. అది ఏ సంగతి అంటండి? అది దివ్యమైన సంగతి. ఏ సంగతి అండి? దివ్యమైన సంగతి. ఆ దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మన హృదయం దివ్యమైన సంగతితో ఉప్పొంగాలంటే మనకి దేవుడు ఏం చేస్తే మన హృదయం ఉప్పొంగుతుంది అంటారు? మన హృదయం ఉప్పొంగాలంటే దేవుడు మనకి ఏం చేయాలి? మేలు చేయాలండి. ప్రైజ్ గాడ్. దేవుడు మనకి మేలు చేస్తే హృదయం ఉప్పొంగుతుంది అంటండి. ఆ మేలు కూడా ఏదో సాధారణమైన మేలు పొందితే మనకి అంత కలగదు, కానీ దివ్యమైన సంగతితో మనకి దేవుడు సహాయం చేస్తే మన హృదయం ఉప్పొంగుతుంది. మార్కు సువార్తలో 2వ అధ్యాయం చూసినట్టయితే మనం అక్కడ 1వ వచనం నుండి 12 వచనాలు మనం చదవగలిగితే, పక్షవాతంతో పడి ఉన్న ఒక రోగి మనకు కనబడుతూ ఉంటాడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదవగలిగితే, పక్షవాతంతో మంచాన్ని పడి ఉన్న ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. మరి అతనికి పక్షవాతం వచ్చి ఎన్ని రోజులైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో మనకు తెలియదు, కానీ పక్షవాతంతో మంచాన పట్టి ఉన్నాడండి. అతను లేవలేడు, నడవలేడు, తినడానికి చేత్తో ఏది నోటి దగ్గరికి చేయి వెళ్ళదు, తన పనులేవి తాను చేసుకోలేడు, మొత్తం పనులన్నీ మంచం మీదే జరగాలి. చాలా బాధపడుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు. నన్ను ఏ దేవుడైనా బాగు చేస్తే బాగుండు, నన్ను ఏ దేవుడైనా బాగు చేస్తే బాగుండు, దేవుడు అనేవాడు ఉంటే నన్ను స్వస్థపరిస్తే బాగుండు, నాకు ఈ రోగం నుంచి, ఈ మాయదారి శిక్ష నుంచి, ఈ శాపగ్రస్తమైన స్థితి నుంచి నన్ను ఎవరైనా బాగు చేస్తే బాగుండు అని అతను చాలాసార్లు ఆలోచన కలిగి ఉన్నాడండి. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఏ బాధ అయినా అది పడిన వాడికి తెలుస్తుంది. మరి మనం పైనుండి చూస్తుంటే మనకు సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏ కష్టమైనా మోసేవాడికి కావిడి భారం తెలుస్తుంది అంటారు చూడండి. అలా అతనికి ఎంతో మనసులో ఎంతో వేదన ఉండొచ్చు. అయితే అతనికి యేసుక్రీస్తును గూర్చిన సమాచారం తెలిసింది. ఎవరి గురించి తెలిసిందండి? యేసుక్రీస్తును గూర్చిన సమాచారం తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి వచ్చారని, ఒక ఇంట ఆయన ఉన్నాడని, ఆ ఇంటిలో ఉండి అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారని, రాజ్య సువార్త చెబుతున్నారని, ఆయన ఉన్న చోట కుంటి వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయని, గుడ్డి వాళ్ళకి చూపు వస్తుందని, పక్షవాయువు గల వాళ్ళు అనేకులు లేచారని, కుష్ఠరోగులు శుద్ధులయ్యారని, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడని, అనేకమైన ఎవరూ చేయలేని మహోన్నతమైన కార్యాలు చేస్తున్నారని అతనికి వినబడింది. వినబడితే అతను ఏం చేయాలండి? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి బాగుపడాలంటే. మరి వెళ్ళగలడా? అతను ఎలా ఉన్నాడండి? పక్షవాతంతో ఉన్నాడు, నడవలేడు, అతనికి అతనుగా దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అయితే
అతను అందరిని, ఆ ఇంటి వారందరినీ బ్రతుములాడుతున్నాడట. ఇంటి వారందరినీ, అయ్యా నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, మీకు దండం పెడతాను, నన్ను ఆయన దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి, ఆయన దగ్గరికి నేను వెళ్తే నేను తప్పకుండా బాగుపడతాను, నాకున్న ఈ బాధ అంతా పోద్ది, నేను మరలా లేచి నడవగలను, నేను లేచి నా పనులు నేను చేసుకోగలను, అందరిలా సహజమైన జీవితాన్ని నేను జీవించగలను, దయచేసి నన్ను ఒకసారి అతని దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన దావీదు కుమారుడంట, నజరేయుడైన యేసు అంట, పరిశుద్ధుడంట, ఆయన దగ్గరికి వెళ్తే నా బాధలన్నీ పోతాయి అని అందరిని బ్రతులాడుతుంటే వారు సరే ఎంతగా అడుగుతున్నాడు కదని వారందరూ కలిసి ఏం చేశారట, ఇతనితో కలిసి వారు కూడా యేసయ్య దగ్గరికి బయలుదేరారు. సహజంగా వాళ్ళకి వెళదామని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నారు. ఎలా ఉన్నారండి వాళ్ళు? ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు అనిపిస్తుంటారు. అదే ఏదో కష్టంలో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలని అప్పుడు అనిపిస్తుంది. ఏదో ఒక ఆపద వస్తేనే దేవుడు గుర్తొస్తాడు కదండి. ఇతని మూలంగా వారు కూడా యేసయ్య దగ్గరకు బయలుదేరారు. యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ ఇంటి చుట్టూ కూడా జనం కమ్మేసి ఉన్నారండి, వెళ్ళడానికి లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, మనకు తెలిసిన సంగతే కదా, ఆ ఇంటి పైకప్పు విప్పి, మరి వెనక భాగం నుంచి వచ్చారు, ఎదర ఖాళీ లేదు, వెనక భాగం నుంచి వచ్చి ఆ ఇంటి మీదకి పైకప్పు తీసి ఇతను పరుపుతో పాటు తాళ్ళుతో లోపలికి దించారట. యేసయ్య అది చూస్తున్నాడు. చూసి వారి విశ్వాసాన్ని చూశాడంటే యేసయ్య ఏం చేశాడండి, వారి విశ్వాసాన్ని చూసి, అక్కడ అదే రాయబడి ఉంటుంది, యేసయ్య మీద వాళ్ళు ప్రేమ చూపించారని కాదు, యేసయ్యకి అయ్యో పట్టుకొచ్చారని కాదు, యేసయ్యకి బహుమతులు ఇచ్చారని కాదు, వీళ్ళు ఇచ్చే కానుకల కోసం కాదు, కానీ వారి విశ్వాసాన్ని చూశాడట. వారి విశ్వాసాన్ని చూసి అన్నాడు, ఇంత విశ్వాసంతో మీరు వచ్చారు కాబట్టి మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఇదిగో కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారండి, అతను పక్షవాతం ఉంది, పక్షవాతం బాగు చేస్తాడని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. అయ్యా నా పాపాలు కాదు నాయనా, నా కాళ్ళు చేతులు బాగు చేయి, నా పాపాలు కాదు నాయనా, నా కాళ్ళు చేతులు బాగు చేయి, నా నడుము పడిపోయింది, నడుము బాగు చేయి, నేను లేవాలి, నా పాపాల సంగతి నాకు వద్దు. యేసయ్య అన్నాడు, నా కుమారుడా, ఈ రోగం నీకు రావడానికి కారణం నువ్వు చేసిన పాపం. నీ పాపం క్షమించబడకపోతే నీకు వచ్చిన రోగము పోదు. నీకు వచ్చిన రోగం పోవాలంటే ముందు నీ పాపం పోవాలి. అందుకే నీ పాపాలు క్షమించాను. నీ పాపాలు క్షమించేశాను కదా, ఇక నీకున్న రోగం కూడా పోయింది. నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని లేచి నీ ఇంటికి వెళ్ళిపో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడినవని యేసయ్య చెప్పడంతోనే అతను లేచి పరుపు ఎత్తుకొని ఏమన్నాడు తెలుసా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఏంటో అంటండి, ఒక దివ్యమైన సంగతి. అదేంటి తెలుసా, నా పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నా పాపాలు క్షమించబడ్డాయి. నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి నేను అనేకమైన పాపాలు చేశాను. ఈ పాపాలు నా భుజాన్ని పెట్టుకుని, నా వీపును పెట్టి ఎంతకాలం మోస్తానే ఉన్నాను. నా పాప భారం నన్ను కృంగదీస్తూ ఉంది. నా పాపం నన్ను చింతాక్రాంతుని చేస్తుంది. నా పాపం నన్ను లేవనివ్వట్లేదు. నా పాపం నన్ను అపరాధ భావంతో కృంగదీస్తుంది. అటువంటి పాపాన్నంతని ఒక్క మాటతో నా యేసయ్య తీసేశాడు. నా పాపాలన్నీ తీసేశాడు. నా హృదయం అంతా తేలికగా మారిపోయింది. నా హృదయం తేలికైపోయింది. నా హృదయం అంతా తేలికైపోయింది. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా హృదయంలోకి ఎందుకో ఎక్కడ లేని సమాధానం వచ్చేసింది.
పాపంతో ఉన్న వాళ్ళకి సమాధానం ఎక్కడ ఉంటుందండి? మనశ్శాంతి ఉండదు. పాపం హృదయంలో ఉంటే మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు గలిబిలి, గందరగోళం, ఆందోళన, ఏదో తెలియని ఒత్తిడి వేధిస్తూనే ఉంటది. అతని మనసు ప్రశాంతం అయిపోయింది. ఎప్పుడో తెలుసా? అతని పాపములు క్షమించబడినప్పుడు. అక్కడ చేరిన వాళ్ళు అంటున్నారు, ఇదేంటి నువ్వు పాపాలు క్షమిస్తున్నావు? పాపాలే క్షమించాలి. నువ్వు క్షమించేస్తే పోతాయా? ఎప్పటి నుంచో చేసిన పాపాలు నువ్వు క్షమించేస్తే పోతాయా? చేసినవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏంటి చేసినవన్నీ పోతాయా? అవి ఏమన్నా ఒంటిగంటుకున్న మురిక సొప్పెట్టి స్నానం చేస్తే పోవడానికి? పాపాలు, మనం చేసిన పాపాలు పోవగానే యేసయ్య రక్తంలో, ఇదిగో రండి మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివైపోతాయి. నా దగ్గరికి వస్తే యేసయ్య పిలుస్తున్నాడు చేతులు చాచి. పాపాలు ఎలా ఉన్నాయంటండి? రక్తం నరకల్లా ఉన్నాయంట. వాటిని యేసయ్య ఏం చేస్తాడటండి? తెల్లగా చేస్తాడట, మంచులా చేసేస్తాడట. ఆయన దగ్గరికి వస్తే పోతుంది. అందుకే భక్తుడు ఏమని రాశాడంటే, మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో యోహాను గారు రాసిన, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పాపాలని మనం ఏం చేయాలంటండి? ఒప్పుకోవాలి. ఆ పక్షవాయువు గలవాడు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అన్నాడు, అబ్బాయి నీ పక్షవాతాన్ని తీసేస్తాను, కానీ అసలు నువ్వేమేం పాపాలు చేసావో నువ్వు గుర్తు చేసుకో. నీ పాపాలు ఏమేమో నీ లిస్టు బయట పెట్టు. ఒక్కొక్కటే నా దగ్గరికి తీసుకుని నేను వాటిని క్షమిస్తాను. నీ పాపాలు నేను ఒక్కొక్కటే క్షమిస్తాను. దాన్ని నేను క్షమించాలంటే నువ్వేం చేయాలి? నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. నీకు గుర్తొచ్చే పాపం ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుని పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అయ్యా, నేను పలానా టైంలో పలానా వాళ్ళకి అన్యాయం చేశాను నాయన, పలానా రోజున పలాని వాళ్ళని కారమాట మాట్లాడాను నాయన, అదిగో ఆ రోజున నేను ఈ సంగతి చేశాను ఆయన, పలానా అపవిత్రమైన పని చేశాను ఆయన, నేను ఒకరిని మోసం చేశాను ఆయన, నేను ఈ తప్పు చేశాను ఆయన. నీకు గుర్తొస్తా ఉంటాయి. నీ వయసు పెరిగే కొలది నీ పాపాల చిట్టా పెరుగుతూ ఉంటారు. ఎందుకని? ప్రతిరోజు ఏదో పాపంలో కమిట్ అవుతూ ఉంటాం. ఆ పాపాలన్నీ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాపం ఒప్పుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఒక దివ్యమైన సంగతితో నీ హృదయం ఉప్పొంగాలంటే, బహుగా ఉప్పొంగాలంటే అది ఆ సంగతి ఏంటి తెలుసా? నీ పాపాలు క్షమించబడటమే. ఒక మనిషికి రోగాలు పోవటం దివ్యమైన సంగతి కాదు. ఇంట్లో మేలులు జరగడం దివ్యమైన సంగతి కాదు. ఏదో కలిసి రావడం దివ్యమైన సంగతి కాదు. నువ్వు అనుకున్నవన్నీ జరగడం దివ్యమైన సంగతి కాదు. దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడటం. నీ హృదయం ఎప్పుడు ఉప్పొంగాలో తెలుసా? యేసయ్య నీ పాపాలు ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడు నువ్వు సంతోషించాలి. నీ పాపాలు నువ్వు యేసయ్య దగ్గర ఒప్పుకున్నావా సహోదరి? ఎప్పుడైనా నీ పాపాలు యేసయ్య సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నావా? అయ్యా, నేను పలానా రోజున పలానా పాపం చేశానని ఎప్పుడైనా యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నావా? ఎలా ఒప్పుకుంటా తెలుసా? ప్రభువా, ప్రార్థన కళ్ళు మోస్తావు. ప్రభువా, నేను పాపిని ఆయన, ఘోరమైన పాపిని ఆయన, నేను పెంట మీద పురుగు లాంటిదాన్ని ఆయన. ఏంటండి? పెంట మీద పురుగు లాంటిదాన్ని ఆయన. నేను ఏముంటాయండి, బురదలో దొరికే పంది లాంటిదాన్ని ఆయన. ఇలా నేను పాపిని అని చెప్తావు, కానీ నేను పలానా పాపం చేశాను ఆయనని చెప్పు. నేను ఏదో తగ్గించేసుకున్నాను, పేడలో పురుగుతో సమానంగా చేసుకుంటే ఇది తగ్గింపు అనుకుంటున్నావు, కానీ నీ పాపాలు నువ్వు
ఒప్పుకోవట్లేదు. నువ్వు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపాల నుంచి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడటండి? పవిత్రులుగా చేసేస్తాడు. ఇదిగో ఆ పక్షవాయువు గలవాడు పవిత్రుడై ఏమయ్యాడండి? ముందు పవిత్రుడయ్యాడు, పాపాలు క్షమించబడి పవిత్రుడయ్యి, ఆ పాపాలు పోవడంతో అతనికి వచ్చిన మాయదారి రోగం కూడా పోయి తన పొరుపెత్తుకుని అతను వెళ్ళిపోయాడట. మరి పాపాలు క్షమించాడు కదండి, పాపాలు క్షమించాడు కదా యేసయ్య. మరలా పాపాలు బయటకు ఎప్పుడు తీస్తాడండి? అమ్మా, పాపాలు క్షమించాడు కదా, ఆ పాపాలు మరలా ఎప్పుడు బయటికి తెస్తాడు ఆయన? మీకు ఎప్పుడు వస్తుంది? మా అమ్మాయి అంటది, తీర్పు రోజున బయటికి తెస్తాడండి, జ్ఞాపకం చేసుకుంటాడు కదండి. తీర్పు రోజున మరలా పాపాలని జ్ఞాపకం చేసుకుంటాడు. దివ్యమైన సంగతి అంటే నీ పాపాలు క్షమించబడు. నీకు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన శుభ్రంగా ప్లేట్ నిండా పంచభక్ష పరమాన్నాలు పెట్టి నువ్వు తిందాం అనుకునేటప్పటికి నీ నోటి దగ్గర నుంచి లాగేసుకుంటాడండి. ఏమండి, ఆయన ఒకసారి పెట్టి వెనక లాక్కుంటాడా? లాక్కుడు కదా. మరి నీ పాపాలు క్షమించేశాడు దేవుడు, మరలా ఆ పాపాల గురించి నేను శిక్షిస్తాడా? చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించాలనుకుంటాం కదా. ఒకవేళ యేసయ్య పాపాలు క్షమిస్తే ఆ పాపాలను ఏం చేస్తాడో తెలుసండి? ఈరోజు మనం తెలుసుకోబోతున్న దివ్యమైన సంగతి, యేసయ్య మన పాపాలను క్షమిస్తే ఆ పాపాలను ఏం చేస్తాడో తెలుసండి? చూడండి, గ్రంథంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనంలో, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు నీవు పారవేసిదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపాలు ఏం చేస్తున్నాడంటే ఆయన, మన పాపాలు ఏం చేస్తున్నాడండి? ఒకవేళ నువ్వు పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన సమస్తమైన పాపాల నుంచి, దుర్నీతి నుండి మనం క్షమించి పవిత్రులుగా చేస్తాడన్నాడు కదా. క్షమించేశాడు మన పాపాలు. మన పాపాలు ఏం చేస్తాడంటే ఆయన, మన పాపాలన్నీ మూటగట్టి ఏం చేస్తాడటండి? ఆయన వీపు వెనకాల పాడేస్తాడట. ఎక్కడండి? ఇక ఆ వెనకాల పాడేస్తాడండి. ఇక ఆయన చూడండి, గ్రంథం చెప్తాం చూసారా, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. భద్రపరచలేదు. వీపు వెనకాల దేవుడు ఆ పాపాలన్నీ జాగ్రత్తగా దాయట్లేదు. ఏం చేస్తున్నాడటండి? పారవేస్తున్నాడట. నువ్వు దేన్ని పారేస్తావు? నువ్వు ఏదైనా పారేసావు అంటే అది పనికిరాదనే కదా. ఇక నీకు అవసరం లేదనే కదా పాడేస్తావు. చెత్త కుండీలో పాడేస్తావు. ఏంటది? నీకు ఇక దానితో అవసరం లేదు. ఆ చెత్త దాంట్లో పాడేసి మళ్ళీ తీస్తావా? తీయవు. యేసయ్య కూడా నీ పాపాలన్నీ కూడా ఏం చేస్తాడంట? ఆయన వీపు వెనుక తట్టున పారవేస్తాడట. ఆ వీపు వెనక తట్టును కూడా ఎక్కడ పాడేస్తాడు తెలుసండి? వీపు వెనక తట్టును కూడా ఎక్కడ పాడేస్తాడంటే మేకా గ్రంథంలో, మేకా గ్రంథము 7వ అధ్యాయం, మేకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, 18వ వచనం చదువు చూడండి. ఆయన తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? చదవమ్మ. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము
కోపం ఉంచడు. ఆయన నీ మీద ఎప్పుడు కోపం పెట్టుకోడు. ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలు క్షమించిన వెంటనే నీ మీద ఉన్న కోపం మొత్తం ఆయనకి పోతుంది. తర్వాత ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. జాగ్రత్తగా వినండి. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేయుదువు. మన పాపాలు ఏం చేస్తాడంటండి, ఆయన వీపు వెనక తొట్టును పాడేస్తాడు. అది కూడా ఆయన వీపు వెనక తొట్టునున్న సముద్రంలో పాడేస్తాడట. సముద్రపు అగాధంలో పాడేస్తాడండి నీ పాపాలన్నీ. సముద్రంలో పాడేసింది మళ్ళీ మనకు దొరుకుతుందండి? సముద్రంలో పడేసింది మళ్ళీ మనకు దొరుకుతుందా? ఏమండి, సముద్రంలో విసిరేసి మళ్ళీ దాన్ని వెతుక్కుందామంటే మన అంత మూర్ఖులు ఉండదు. విసిరే వరకే మన ఇష్టం, అందులో విసిరే వరకే మన ఇష్టం. అందులో పడేసిన తర్వాత మనకిక దాన్ని సంపాదించుకోవడం మన వల్ల అవ్వదు. దేవుడు ఏం చేస్తాడంటండి, నీ పాపములను ఒకటి ఆయన వీపు వెనక తొట్టును పాడేస్తాడంట. అది కూడాను ఎక్కడ పాడేస్తాడంటండి, సముద్రపు అగాధములో పాడేస్తాడట. సముద్రం ఎంత లోతు ఉంటుందో తెలుసండి? లోతైన అగాధం చెప్పండి అమ్మా. ప్రపంచంలో లోతైన అగాధం ఏంటి అంటే, అగాధం అంటే అంత లోతు ఉంటుంది. కిలోమీటర్ లోతు ఉంటుంది. అంత లోతులో అగాధంలో పాడేస్తాడట. సముద్రపు అగాధంలో నీ పాపాలు. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు చూసారా? ఒకవేళ అవి మరలా కనిపిస్తే నీ పాపాలు ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందని ఆయన ఒక్కసారి నీ పాపాన్ని క్షమిస్తే, నీ పాపాన్ని ఒక్కసారి క్షమిస్తే మరలా అది ఆయనకి కనబడకుండా ఆయన ఎదురుగా వీడు ఆయన వీపు వెనక భాగాన సముద్రపు అగాధంలో పాడేస్తాడట నీ పాపాలు. ఆ పాపం లేదు కాబట్టే ఆ దివ్యమైన సంగతితో నీ హృదయం ఉప్పొంగాలి. ఆ పాపాన్ని ఏం చేస్తాడో తెలుసండి? 103వ కీర్తనలో 12వ వచనంలో ఇంకో మాట రాయించాడండి దేవుడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరంగా పాడేశాడట. ఆ పాపాలు ఆయన పాడేశాడు సరే, ఆ పాపం మరలా నీకు కూడా లేకుండా ఏమండి తూర్పుకి పడమ ఎంత దూరం ఉంటుంది చెప్పండి? ఏమండి ఇన్ని వేల కిలోమీటర్లు అని చెప్పగలమా? తూర్పు ఏమో ఇటు ఉంది, పడమరేమో ఇటు ఉంది. మనం ఎంత వెళ్తున్నా వెళ్తానే ఉంటాం. ఎన్ని ర్యాకెట్లు వేసుకుని వెళ్తున్నా ఎంత వెళ్ళినా అంతు దొరకదు, ఎలా వెళ్ళినా అంతు దొరకదు. అది తూర్పు అనుకుంటాం, ఇది పడమర అనుకుంటాం. తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉందో, ఎంత ఎడంగా ఉందో, మన పాపాలని దేవుడు మనకంత ఎడంగా చేస్తాడట. ఎప్పుడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన ఏం చేస్తాడు? మన పాపాలను మనకి తూర్పుకి పడమర ఎంత ఎడంగా ఉందో మన పాపాలు మనకైనా అంత ఎడంగా చేస్తాడట. ఎంత కనికరం కలిగిన దేవుడు చూసారా? సాధారణంగా నువ్వు ఏదైనా పొరపాటు చేసి నీ స్నేహితుడి దగ్గర, నీ బంధువు దగ్గర, నీ ఇరుగు పొరుగు దగ్గర, చివరికి నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర ఏదో చిన్న పొరపాటు జరిగి క్షమించమని అడిగావు అనుకో, క్షమించానంటారు అంటారు కదండి. క్షమించాను అంటారు కానీ టైం వచ్చినప్పుడు మరలా ఆ రోజు నువ్వు అలా చేయలేదా, చేసే రోజు నాకు తప్పు అయింది అన్నావు కదా, ఫోన్లన్నీ నేను వదిలేశాను కదా. ఏం చేశారట? నువ్వు ఆ రోజు తప్పు అయింది అన్నావు కదా, నేను పోనీలని వదిలేశాను కదా, క్షమించాను కదా. మరి క్షమిస్తే నీకు ఎలా జ్ఞాపకం వచ్చింది? మనుషులైతే మర్చిపోరు, నీ అతిక్రమాన్ని మనుషులైతే మర్చిపోరు. మనిషి జ్ఞానం ఎప్పటిదండి, మనిషికి ఉన్న ఆలోచన ఎప్పటిది, మనిషికి ఉండే జ్ఞాపక శక్తి ఎప్పటిది దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే చాలా చాలా అల్పమైనది అనమాట. అటువంటి మనిషే నీ పాపాన్ని, నువ్వు చేసిన దోషాన్ని మర్చిపోలేడే.
నువ్వెప్పుడో నీకు తెలియనప్పుడు, నీకు తెలుసో తెలియకో ఒక పొరపాటు చేసావు. ఆ పొరపాటు నీ స్నేహితురాలు చూసింది, నీ స్నేహితుడు చూశాడు, వాడికి తెలుసు. ఎవరి వివాహం వాళ్ళకి అయిపోయింది, ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు, పిల్లలు కలిగారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎప్పుడో అనుకోకుండా స్నేహితురాలు నీకు కలిశారు. కలవడంతో, నిన్ను చూడడంతో వాడికి ఏం గుర్తొస్తుంది తెలుసా? నువ్వే గుర్తురావు. నిన్ను చూడడంతో నీ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఈ పలానప్పుడు అది చేశాడు కదా, పలానప్పుడు ఈ మధ్య చేసింది కదా. మర్చిపోరు. ఎంత జ్ఞాపక శక్తి ఉన్న మనిషి మర్చిపోడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాపాలు నేను క్షమిస్తే మరలా వాటిని జ్ఞాపకం చేసుకోను. ఆ మాట చూడండి, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ పాపాలు ఏం చేస్తున్నాడటండి? తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైకి చదివితే ఆయన చెప్తున్నాడండి, ఇదిగో నువ్వు నా కోసం ఏదో కానుకలు తెచ్చావని నేను నిన్ను క్షమించట్లేదు. నువ్వు నాకు ప్రథమ ఫలాలన్నీ తెచ్చి నా సన్నిధికి పట్టుకొచ్చి నా సన్నిధిలో ఇస్తున్నావని, నీ ప్రథమ ఫలాలంతా ఇస్తున్నావని నేను నిన్ను క్షమించట్లేదు. నీ దశమ భాగాలు తెచ్చి ఇక్కడ సన్నిధిలో సమర్పిస్తున్నావని నేను క్షమించట్లేదు. నువ్వు నా పని చేస్తున్నావని, నా కోసం అనేకులకు సువార్త చెప్తున్నావని నేను క్షమించట్లేదు. నా పని అంటే చాలా ఆసక్తి కలిగి, మందిరం పని అంటే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నావని నేను క్షమించట్లేదు. నువ్వేయో మంచి కార్యాలు, మేలు కార్యాలు, అందరికీ ఘనత వచ్చే కార్యాలు చేస్తున్నావని నేను నిన్ను క్షమించట్లేదు. మరి ఎందుకు క్షమిస్తున్నాను? నా చిత్తానుసారంగా క్షమిస్తున్నాను. నా మనసు అలాంటిది. నా చిత్తం అంటే నా బుద్ధి, నా మనసు అలాంటిది. ఆయన మనసు ఎలాంటిది అంటే క్షమించే మనసు, జాలి పడే మనసు. నాకు జాలి కలిగిన మనసు ఉంది కాబట్టి, నేను ప్రేమించే మనసు ఉన్నవాడిని కాబట్టి నేనేం చేస్తాను? నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. ఇదిగో నీ పాపాలని నా వెనక పాడేశాను, అది కూడా సముద్ర అగాధాల్లో పాడేశాను. తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉంటుందో అంత ఎడంగా నీకు దూరంగా నీ పాపాలు సముద్ర అగాధంలో పాడవేశాను. అయితే మనుష్యులైతే నీ పాపాలను మరలా జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ మనుషులు కాబట్టి. కానీ నేను ప్రేమించిన దేవుని కదా, నిన్ను కన్న తండ్రిని కదా, నీ పాపాలు మరలా నేను జ్ఞాపకం చేసుకోను. ఆయన ఇంకో మాట ఏమంటున్నా తెలుసా? 18వ వచనం పైన, అదే అధ్యాయం 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో మీకు కూడా చెప్తాను. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. సరే, నేను జ్ఞాపకం చేసుకోను. సరే, మీరు కూడా మీ మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోకండి. నువ్వు చేసిన పాపాన్ని పదే పదే తలుచుకుని బాధపడటమో ఆనందపడటమో చేయకు. అబ్బో, గతంలో జరిగిపోయిన సంగతులు జ్ఞాపకం వస్తుంటే ఎక్కడ తేలిపోయినట్టు ఉంటుంది. గతంలో చేసిన పాపం ఒకసారి గుర్తొచ్చింది అనుకోండి, గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అనమాట. అవంత స్వీట్ మెమరీస్. ఏంటయ్యి? స్వీట్ మెమరీస్. గతం అంతా చాలా బాగుంటుందట. గతం అంతా చాలా బాగుంటుందంట. గతంలో ఎంత బాగుండి, ఆ రోజులే మంచి అంటే అలాగే అంటారు కదా, జరిగిపోయిన రోజులు ఎంత మంచి అండి, ఎంత బాగుండేయండి. అబ్బో, ఆ రోజులు తలుచుకుంటే ఎంత బాగుండేది. దేవుడు అంటున్నాడు, నీ గతాన్ని నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. నువ్వు కూడా నువ్వు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోకు. దేవుని సన్నిధికి రమ్మని, నేను చాలా పాపనండి, నాలాంటి పాపని దేవుడు క్షమించడు, నేను ఆయన దగ్గరికి రాలేను, నా పాపాలని నాకు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఇన్ని పాపాలు చేసి నేను దేవుడి దగ్గరికి ఎలా రాగలను అనుకుంటున్నావేమో. నువ్వు నా సన్నిధికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన
నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక నీ పాపములన్నిటిని క్షమిస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడట? నీ పాపాలను మరలా ఎన్నటికి జ్ఞాపకం చేసుకోండి. అయితే కదండి ఆయన అంటున్నాడు, నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదండి. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో 31 అధ్యాయంలో, ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 34వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 34వ వచనం ఇంకా నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బాధనొందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును, అక్కడ చూసారా మాట అండర్లైన్ చేసుకోవాలి మనం, ఇక ఎన్నడును, ఇదిగో తీర్పు రోజున కూడా నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. ఇది ఈ రోజు క్షమించేశాను, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. ఎప్పుడు? ఇప్పుడే కాదు, తీర్పు రోజులో కూడా నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకుని. అంత గొప్ప దేవుడు. అమ్మా, చెల్లి, తల్లి, ఈ లోకంలో పాపం లేని వారు ఎవరు లేరు. కానీ మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మన పాపాలు ఏం చేస్తాడంటే ఆయన, ఒకటి, ఆయన వీపు వెనక పారవేస్తాడు. 2, సముద్రపు అగాధములలో ఆ పాపాలని మూటగట్టి పాడేస్తున్నాడు ఆయన. ఆ పాపాలు 3 తూర్పుకి పడమడి ఎంత దూరంగా ఉంటుందో అంత దూరంగా ఆ పాపాలని దూరంగా పాడేస్తాడు. ఆ పాపాలని 4 ఆయన అంటున్నాడు, నేను మరలా జ్ఞాపకం చేసుకోను, నేను మరలా జ్ఞాపకం చేసుకోను. చూడండి మరొక మాట, యెషయా గ్రంథంలో 44 అధ్యాయం, యెషయా గ్రంథం 44 అధ్యాయం, యెషయా గ్రంథం 44 అధ్యాయం 21, 22 వచనాల్లో, యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపాలు ఏం చేస్తాడంటే ఆయన, ఏమండి, పొద్దున్నే ఆ గడ్డి మీద మంచు ఉంటుంది కదండి, మీరు ఏం చేస్తారంటే ఆ మంచు దగ్గర పొద్దున్నే పేటేసి కూర్చోండి. గడ్డి మీద మంచు ఉంది కదా, పేటేసి కూర్చోండి. ఆ మంచునే చూస్తుండండి. ఆ మంచు ఏమైపోతుందో మనకు తెలుస్తుందండి. అది ఎప్పుడు ఎవరవుతుందో మనకు తెలుస్తుందండి. అది అలా ఏమైపోయిందో మరలా ఆ మంచు నీకు కనబడాలంటే కనబడుతుందా? ఏమండి, ఆకాశంలో మబ్బులు చూస్తుంటాం, ఓ ఏదో షేప్ కనబడుతుంటది, అది చూడు ఎలా ఉందో, అది చూడు కుందేలా ఉంది, ఆ మబ్బు చూడు కాకిలా ఉంది అని చూస్తుంటారు పిల్లలు. పడవ ఆకారం వచ్చింది అంటాడు. ఆ ఆకారాలు చూస్తుంటాం, మనం అలా చూస్తున్నాం, కానీ ఆ ఆకారం ఏమవుతుందండి, అలా మాయమైపోద్ది. కాసేపటికి అక్కడ మబ్బు ఏం ఉండదు. మబ్బు ఏమైపు మళ్ళీ ఆ మబ్బు అక్కడికి వస్తుందా? దేవుడు అంటున్నాడు, గడ్డి మీద మంచు ఏ విధంగా అయితే నీకు తెలియకుండా మాయమైపోతుందో, ఆకాశంలోంచి మబ్బు ఎలా విడిపోయి క్లియర్ అయిపోతుందో, నీ పాపాలు, కారు మబ్బులు కమ్మేసి వర్షం రావడానికి మేఘం అంతా కమ్మేసింది, వర్షం పడిపోయింది. కాసేపుడు చూస్తే బయటకు వచ్చాక ఏమి ఎరగనట్టు వెన్నెల ఎలా కాస్తుందో, ఏమి ఎరగనట్టు ఎండ ఎలా వస్తుందో, ఇందాక ఎరగొట్టేసింది, ఆ మబ్బు ఎంత కూడా లేదు. ఏమైపోయింది మబ్బు అంతా? ఏమైపోయిందో ఏమో లేదు. దేవుడు అంటున్నాడు, నీ పాపము మబ్బు విడిపోయినట్టు విడిపోద్ది, మరలా దొరకదది. నీ దోషము, నీ అతిక్రమము మంచు వలె విడిపోద్ది, అది మరలా దొరకదు.
ఎంత గొప్ప దేవుడు చూసారా. ఎంత గొప్ప వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు తెలుసండి ఈయన. నువ్వు అనుకుంటావు ఇలా చెప్తున్నారు కానీ పాస్టర్ గారు నా పాపాలు నాకు గుర్తొస్తున్నాయి కదా. దేవుడు అది చెప్తుంది, నీ పాపాలు నువ్వు గుర్తు చేసుకోకు, మరిచిపో. ఎప్పుడు మర్చిపోవాలి? ముందు ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని 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 అంతే కదండి. ముందు పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి, జ్ఞాపకం చేసుకోకూడదు. విడిచిపెట్టేయాలి. మరి నువ్వే జ్ఞాపకం చేసుకుంటే అలా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. నువ్వు జ్ఞాపకం చేసుకోకని దేవుడు అంటున్నాడు. అని మంచులా విడగొట్టేస్తాడంట. నీ పాపాలు ఏమైపోయినాయి తెలుసా? నీ పాపాలు ఏమైపోయినాయి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలను సిలువ రక్తంలో కడిగేస్తాడట. నేను క్షమిస్తానని నోటి మాటతో చెప్పట్లేదండి ఆయన. నేను క్షమిస్తానని కేవలం నోటి మాట చెప్పట్లేదు. ఆయన సిలువ రక్తంలో నీ పాపాలని కడిగేస్తాడంట. ఆ మాట రోమపత్రిక 6:6 చెప్తారు ఆయన. రోమిలకు రాసిన పత్రిక 6:6 ఆయన అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 6:6 చదువు. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. మన పాపాలను ఏం చేశాడంటే ఆయన సిలువేసాడంట. మన పాపాలను ఏం చేశాడండి? సిలువలో పరిహరించేశాడు. నువ్వు అనుకుంటున్నావు నా పాపాలు ఏదో మాట మాత్రం సెలవిస్తే పోయే పాపాలు కాదు, నేను చేసిన పాపం చాలా ఘోరమైన పాపం, ఇది తీసేయడం ఎవరి వల్ల కాదనుకుంటున్నాను. కానీ నీ పాపాలను ఆయన ఆ కలువరి సిలువలో ఆయన పవిత్రమైన రక్తం చేత కడిగేసి నిన్ను శుద్ధినిగా చేశాడట. నీకు దివ్యమైన సంగతి చెప్పనా? ఒక దివ్యమైన సంగతి నీకు చెప్పనా? ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పిన యేసయ్యే ఇదిగో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు గనుక మన పాపములను సమస్త దోషములను విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఇదిగో ఈ రోజు నీకు చెప్తున్న దివ్యమైన సంగతి. నీకేదో ఆస్తులు కలిగితే దివ్యమైన సంగతి కాదు. మళ్ళా చెప్తున్నాను, నీ అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తే దివ్యమైన సంగతి కాదు. నీకు మేలు జరిగితే కాదు, కానీ ఒక పాపికి పాపాలు క్షమించబడమే దివ్యమైన సంగతి. ఒక పాపి మారు మనసు పొందితే ఆ రోజు పరలోకంలో పట్టరాని సంతోషం కలుగుతుందంట దేవుడికి. పరలోక రాజ్యంలో అందరూ ఏ రోజున ఆనందిస్తారు తెలుసా? భూమి మీద ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకొని పవిత్రుడిగా మార్చబడినప్పుడు. యేసయ్య అంటున్నాడు, నీ పాపాలు నేను క్షమిస్తాను. చెప్పండి, పాపాలు ఏం చేస్తాడు ఆయన? మన పాపాలు ఏం చేస్తాడండి ఆయన? ఆయన వీపు వెనుక భాగాన పాడవేస్తాడు. అది సముద్ర అగాధంలో పాడవేస్తాడు. ఇక మళ్ళీ బయటికి తీయడు. తూర్పుకు పడమడ ఎంత ఎడంగా ఉందో మన పాపాలు మనకు అంత దూరంగా అయినా విసిరి పారవేస్తాడు. అంతేకాదు, నీ పాపాలని ఆయన మరి ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనడు. 5 మంచు విడిపోయినట్లు, మబ్బు విడిపోయినట్లు నీ పాపం మరలా కనబడకుండా మాయం చేసేస్తాడు ఆయన. మన పాపం ఏమైపోతుందో చూసారా? పాపం చేసిన ఎవరైనా మనకి దేవుడిస్తున్న నిరీక్షణ, నేను పాపిని కదా అని నీవు అనుకోనవద్దు. నేను షండుడను కదా అనుకోనవద్దు. నీ పాపాలు యేసయ్య క్షమిస్తున్నాడు. నువ్వేం చేయాలి చెప్పి ఎంత వాక్యం అన్నావు. మరి నువ్వేం చేయాలి? పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. రైట్. దేవుని సన్నిధిలో మీరు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని బాప్తిసం పొందుతారు కదా. ఆ రోజే మన పాపాలు దేవుడు క్షమించాడు.
అయితే అయితే బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ఏ పాపము, అతిక్రమము, అన్యాయము, అబద్ధము, మోసము, దగ ఏమీ చేయకుండా పవిత్రంగానే జీవిస్తున్నావా? అది ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ విధమైన అతిక్రమం చేయకుండా ఉంటున్నావా? ఏ విధమైన లోపం లేకుండా జీవిస్తున్నావా అంటే, ఎవరో కూడా గుండె మీద చేయి వేసుకుని, నేను బాప్తిస్మం పొందకముందు చాలా దుర్భరమైన జీవితం జీవించాను, కానీ బాప్తిస్మం పొందాక యథార్థంగా జీవిస్తున్నానండి అని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నాం. అది సరిపోదటండి. ఎందుకని అలాగా? యేసయ్య ఏమంటాడు తెలుసా? నీ పాపాలు నేను క్షమించేస్తాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అన్న యేసయ్య చివరిగా మనతో ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త, అటు తరువాత యేసు ఇదిగో స్వస్థత నొందితివి, నీ పాపాల నుంచి స్వస్థత పొందావు, నీ రోగాల నుంచి స్వస్థత పొందావు, నీ వ్యాధుల నుంచి స్వస్థత పొందావు, నీ ఇబ్బందుల నుంచి స్వస్థత పొందావు, నీ భయాల నుంచి స్వస్థత పొందావు, నీకున్న ప్రతి విధమైన దాని నుంచి నువ్వు స్వస్థత పొందావు. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని ఏమంటాడు తెలుసా అండి? ఇదిగో నీ పాపాలు నేను క్షమించేశాను, నీ పాపాలు ఈ రోజు నేను క్షమించేశాను. ఎవరితో చెప్తాడు తెలుసా? ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట. అప్పుడు ఎంతకాలం నుంచి అండి? వాడు చేసిన పాపానికి శిక్షగా వాడికి కూడా పక్షవాతం మీద వచ్చింది, వాడి రోగం పోవట్లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడండి? బేతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. ఎంతకాలం నుంచి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి అతని రోగం కంటే మీ వయసు చాలా తక్కువ. 38 సంవత్సరాల నుంచి రోగంతో పడున్న వాడి దగ్గరికి ఒకరోజు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి అన్నాడు, అయ్యా ఏంటి నీ పరిస్థితి? నేను చాలా పాపాలు చేశానయ్యా, నా పాపాలకు శిక్ష ఇది. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు నేను క్షమించేస్తున్నాను, నువ్వు లేచి నీ ఇంటికి వెళ్ళిపో. దేవుని స్తోత్రం. 38 సంవత్సరాల నుంచి ఒకే చోట పడుండి ఎవరన్నా కొంచెం ఆహారం పాడేస్తే దాన్ని నోట్లో పెట్టుకుని తిని బ్రతుకుతున్నవాడు 38 సంవత్సరాల తర్వాత స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత అతనితో యేసయ్య అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో బిడ్డ, నీ పాపాలు నేను క్షమించాను, అందుకే 38 సంవత్సరాల నుంచి ఉన్న రోగము నీకు పోయింది. నీ రోగం పోవాలంటే నీ పాపం పోవాలి ముందు, అందుకే నీ రోగం తీసేశాను. మరి ఇందాక పక్షవాయువు గలవాడి గురించి చెప్పుకున్నాం, అతన్ని పాపమే తీశాడు యేసయ్య. ఇక్కడ ఇతనితో కూడా అంటున్నాడు, నీ పాపాలు క్షమించాను. అయితే నీకు మాట చెప్తున్నాను, ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించేశాను, కానీ ఇక మీదట పాపం చేయి. ఇక మీదట పాపం చేయకు, కానీ ఇక మీద నువ్వు పాపం చేస్తే ఆ పాపాన్ని నేను లెక్కలోకి తెస్తాను. ఈ ట్విస్ట్ ఎలా ఉందండి? నువ్వు ఒప్పుకున్న పాపాలని దేవుడు క్షమించేస్తాడు, వాటిని దూరంగా అగాధంలో పడేస్తాడు, మరలా జ్ఞాపకం చేసుకోడు. కానీ ఆయన క్షమించేసిన తర్వాత నువ్వు మరలా 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 అదే పాపానికి వెళుతుంటే, కుక్క తన వాంతికి మరలా వెళ్ళినట్లు, శుభ్రంగా కడిగి ఇంటి దగ్గర కట్టేసిన పంది మరలా కట్టు విప్పుకుని బురదలోకి వెళ్ళి దొరికినట్లు. కుక్క ఏం చేస్తుందంట? బైబిల్లోనే రాయించాడు, మీరు మరలా కుక్క తన వాంతికి వెళ్ళినట్టు మరలా మీరు వెళ్ళకండి, అది కక్కేసిందని మళ్ళీ అదే తింటారు. దరిద్రం. నువ్వు వదిలేసిన పాపానికి మళ్ళీ వెళ్తే దానికి నీకు తేడా లేదు. కక్కిన దాన్ని తిన్న కుక్కకని వదిలేసిన పాపాన్ని మళ్ళీ చేసిన నీకు తేడా లేదని నేను అనట్లే, బైబిల్ గ్రంథం చెబుతుంది. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ పాపాలు ఈ రోజు క్షమించాను, ఇక మరలా పాపం చేయకు, ఇక మరలా పాపం చేయి. చేస్తే కనుక నువ్వు తీర్పు రోజున శిక్షకు పాత్రుడు అవుతావు.
తీర్పు రోజున నీ క్షమించిన పాపం కాక నువ్వు మరలా ఒకసారి క్షమిస్తాడు. నువ్వు పాపం చేస్తే తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాడు యేసయ్య. నువ్వు మరలా అదే చేస్తే దేవుడు కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆయన క్షమించే దేవుడు, నా పాపాలు క్షమిస్తాడని ఆయన క్షమిస్తుంటే నువ్వు చేస్తుంటే, ఆయన క్షమిస్తుంటే నువ్వు చేస్తుంటే ఇక ఇదే పని ఏంటి ఆయనకి. ఇక నువ్వేం చేస్తావు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన దాని అయిపోతావు. దేవుడు నన్ను క్షమిస్తాడు కదని నీ ఇష్టానుసారంగా జీవించడం వచ్చి మోకరించి ప్రార్థన చేయడం కాదు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయి, నీ పాపాలు క్షమిస్తాను, కానీ ఇక మీదట పాపం చేయి, ఇక మీదట పాపం చేయకు. ఈ మాట మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు యేసయ్య. చూడండి 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యేసయ్య పదే ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడిందంట. రాళ్లతో కొట్టి చంపుదామని పరిగెట్టిస్తున్నారు ఆమెని. అయితే అనుకోకుండా యేసయ్య దగ్గరికి ఆ మార్గం గుండా వెళ్తున్నారు వాళ్ళు. యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. బోధకుడా, నువ్వు గొప్ప తీర్పరివి కదా, ఇదిగో ఈమె వ్యభిచారం చేయచుండగా పట్టుబడింది, ఈమెను మేము రాళ్ళు ఎట్టు కొట్టేయాలనుకుంటున్నాం, నువ్వేం చెప్తావు చెప్పు అంటే యేసయ్య అన్నాడు, సరే ఆమె పాపం చేసింది సరే కానీ ఆయన మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు ముందే రాయి, తర్వాత మిగతా వాడు అందరు కొడుతురు. కానీ పాపం లేని ఎవడు ఆడు ఏం రాయి అంటే ప్రతి వాడు కూడా వారి పాపాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, ఎవడున్నాడు పవిత్రుడు? యేసయ్య నేల మీద ఏదో రాసేస్తున్నాడట. అమ్మో నా పాపాలే రాసేస్తున్నాడు కానీ ఏం చేశారంటే రాళ్ళు అక్కడ పాడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా ఒక వ్యభిచారిని పట్టుకుని అమ్మా అని పిలవగలిగిన గొప్ప సంస్కారం కలిగిన దేవుడు, అమ్మా వారెవరునూ నిన్ను శిక్షింపలేదా? లేదు నాయన, లేదు ప్రభువా, కానీ నేను శిక్షించవచ్చమ్మా, ఎందుకంటే నేను పాపం లేని వాడిని. మొదటి రాయి నేను వేయొచ్చు, నేను మొదటి రాయి వేస్తే వాళ్ళు నిన్ను వేసేయచ్చు, కానీ నేను క్షమించే దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి, కనికరం కలిగిన దేవుణ్ణి, జాలి కలిగిన దేవుణ్ణి, కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఈ పాపమే కాదు, నీకున్న పాపాలన్నీ నేను ఈరోజు క్షమిస్తున్నాను, నీ పాపములు క్షమించబడి ఉన్నది, కానీ ఇక మీదట పాపము చేయకు. ఈరోజు యేసయ్య నీతో నాతో చెబుతున్న మాట, ఇదిగో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన అతిక్రమములను సమస్త దోషములను పాపములు ఆయన తీసివేసి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కానీ ఆయన అంటున్నమాట, ఇక మీదట పాపము చేయకు. ప్రియ సహోదరి, నీలో ఇంకా ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపం ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసుకొని, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ఇదే ఆఖరి రోజు కావాలి. మరలా ఆ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా పాపాలు నీ వీపు వెనక పాడైనైనా, సముద్ర అగాధంలో పాడైనైనా, తూర్పుకి పడబడి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా పాడైనైనా, దయచేసి నా పాపాలని మంచు విడిపోయినట్లు మబ్బు విడిపోయినట్లు విడిపోయేలా చేయనైనా, దయచేసి నా పాపాలు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా క్షమించినైనని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనము కూడా వాటిని మర్చిపోయి ఇక మీదట పాపం చేయకుండా పవిత్రులుగా జీవించుదాం. అట్టి కృపా భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.